హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాక్ షో వ్లాగ్స్. సో గైస్, ఒక కొత్త కాన్సెప్ట్ అయితే మేము కూడా అయితే వచ్చిన గైస్. ఏంటంటే ఇంతకుముందు క్లిప్పింగ్ అయితే చూసిరు కదా. సో కొబ్బరికాయలు అది. సో 101 కొబ్బరికాయలతో అయితే మనం దర్శనం చేసాం అన్ని వినాయకులు అయితే. సో మనం ప్రెసెంట్ అయితే బేగం బజార్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఇయర్ ప్లాన్ చేసిన గైస్ యాక్చువల్లీ అయితే. సో కాలేదు. సో ఈ ఇయర్ నుంచి స్టార్ట్ చేస్తున్నా. సో మీరు ఇలా సపోర్ట్ చేస్తే మాత్రం గైస్ నెక్స్ట్ ఇయర్ ఇంకా 201 అయితే మనం కవర్ చేసాం గైస్. ఈ ఇయర్ అయితే 101 స్టార్ట్ చేస్తున్నా. నెక్స్ట్ మిస్ అయితే మాత్రం ప్లీజ్ కామెంట్ చేయండి. సో అది కూడా నేను నెక్స్ట్ వీడియో అయితే కవర్ చేస్తా. సో ఇప్పుడు లెట్స్ గో. జై బోలో గణేష్ మహారాజ్ కి జై. ఫస్ట్ కొబ్బరికాయ అయితే కొడుతున్నా. సో చూసాం ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే చేస్తున్నాం మనం. ఒక గణేష్ అయితే మీరు లెక్క కొట్టండి, నేను కొడుతూనే ఉంటాం ఆ కొబ్బరికాయలు. మన వినాయకుడు అనేది చూసుకుందాం. మన ఛాలెంజ్ లో ఫస్ట్ గణేష్ ఇది. సో 101 లో సో మనం ప్రతి కొబ్బరికాయతో ప్రతి దర్శనం అయితే చేసుకుందాం మన వినాయకులను అయితే. సో లెట్స్ గో. ఒకటైతే కంప్లీట్ చేస్తాం. సెకండ్ గణేష్ వీడియో. సో కొబ్బరికాయతో సహా మనం దర్శనం చేసుకుందాం. సో సెకండ్ వన్ ఇది. జై. ఇప్పుడైతే ఫోర్త్ గణేష్ అయితే విజిట్ అవుతున్నాం మనము. సో థర్డ్ అయితే కంప్లీట్ అయిపోయినాయి, 3 అయితే. ఇది ఫోర్త్ వన్. అవతారాలు అయితే ఉన్నాయి విష్ణు భగవాన్ అయితే. సో ఇంకో పక్కన వచ్చేసి జ్యోతిర్లింగ ఏదో మ్యాప్ ఉంది. సో అది కూడా చూసాం రండి. గణేష్ మహారాజ్ కి జై. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. గైస్ ఇదైతే 5th గణేష్ మన అయితే. సో మొత్తం అయితే 4 కంప్లీట్ అయితే చేసుకున్నాం. సో ఇదైతే 5th గణేష్. సో కొబ్బరికాయ కొట్టేసి మనం ఇంకా బయలుదేరదాం. చాలా వినాయకులు కవర్ చేస్తుంది మనకి ఇంకా. నెంబర్ కూడా 7. సో లోపలైతే వినాయకుడు ఉన్నాడు. అక్కడైతే కొబ్బరికాయ కొట్టి వెళ్దాం రండి గైస్. ఆపరేషన్ సింధూర్ గణేష్ ఇది. సో మనం లోపలికైతే వెళ్ళి చూద్దాం. ఇది వచ్చేసి 8th వన్. సో మనం కొబ్బరికాయ తీసుకుని వెళ్దాం గైస్. గణేష్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. సో కొబ్బరికాయ సహా. సో లెట్స్ గో. కొబ్బరికాయ కొట్టేసి వెళ్దాం మనం. $91 గణేష్ అయితే ఉన్నాయి ఇంకా. సో 91 కవర్ అయితే ఆల్మోస్ట్ 10 కంప్లీట్ చేసుకోవడానికి 1 అవర్ అయింది నాకు. 11th వన్ ఇదైతే.
సో మనం కొబ్బరికాయ కొట్టేసి మన రివర్స్కి అయితే వెళ్దాం. ఎక్కువ బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా గాయస్, బటర్ఫ్లై గణేష్ అనేది మనం వచ్చేసినాం. సో ఇది 13th వన్. సో ఇదైతే కొబ్బరికాయ కొట్టేసి మళ్ళీ ముంగడికి వెళ్దాం. సో గణేష్ గాయస్, అనిపిస్తుంది వినాయకుడు అయితే ఎతి అంటారంట అని. సో మనకైతే చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో యూట్యూబ్ లో మాత్రం గొరిల్లా గొరిల్లా అని చెప్తారు. సో అన్న వాళ్ళైతే ఆ కాన్సెప్ట్ అయితే కాదు అన్న వాళ్ళది. సో అన్న వాళ్ళు చెప్తారంట అది ఏందో వినండి అండి. ఇది కొద్దిగా వైరల్ కూడా చేయండి వీడియో ఇది. ఎందుకంటే చాలా మంది ట్యాగ్ చేస్తారు ఏంటంటే గొరిల్లా గణేష్ అని ట్యాగ్ చేస్తారు. ఫస్ట్ జల్పిలో చూసినప్పుడు అయితే నేను కూడా ఫస్ట్ గొరిల్లా అనుకున్నా. సో ఏందా ఇది డిఫరెంట్ కాన్సెప్ట్ ఇది అంత అర్థం కాలేదు. సో ఇక్కడ వచ్చినాం కాబట్టి మనం అన్న వాళ్ళతో తెలుసుకుందాం. చెప్పన్నా ఇంకా దీని గురించి ఏంది అసలు? సో మన అసోసియేషన్ నేమ్ వచ్చేసి యువసేన ఫ్రెండ్స్ అసోసియేషన్. సో ఇది మన గణేష్ వచ్చేసి అశోక్ బజార్ కా రాజా. సో మా కాన్సెప్ట్ వచ్చేసి ఇది యతి ఆన్ గణేష్. సో యతి వచ్చేసి ఇట్స్ వెరీ ఫిరోషియస్ యానిమల్. ఇది వారణాసేన వన్ ఆఫ్ ది వారియర్. సో ఇది ఇట్స్ నాట్ ఎ గొరిల్లా అండ్ మంకీ. మీరు ఏదైతే చింపాంజీ కింగ్ కాంగ్ అంటున్నారో అది కాదు. ఇట్స్ టోటలీ ఫిరోషియస్ యానిమల్. వానరసేనలో వన్ ఆఫ్ ది బెస్ట్ వారియర్. సో ఇది చాలా మందికి తెలియదు కాబట్టి ఈ కాన్సెప్ట్ మనము యతి మీద గణేష్ అనేది పెట్టినాం. సో ఈ ఫిరోషియస్ యానిమల్ని మనం బ్యాలెన్స్ చేయడానికి అండ్ మనం ఫైర్ అండ్ వాటర్ కాన్సెప్ట్ తీసుకొని మనం గణేషునితోని ఆ ఫిరోషియస్నెస్ని బ్యాలెన్స్ చేస్తున్నాం అన్నమాట. ఇది మన కాన్సెప్ట్. అందరికి ఇది ఒక అవేర్నెస్ చేయాలని మీ వీడియో ద్వారా కోరుకుంటున్నాను అన్న. సో మన సబ్స్క్రైబర్స్ ఉన్నారు కదా, సో ఇది మొత్తం ట్యాగ్ చేయండి. అందరు ఎక్కడ ఉంటాయి. సో అవన్నీ తెలుసుకోవాలి. ఫస్ట్ అయితే మన హిందూయిజం అయితే మనం చాలా తెలుసుకోవాలి. ఈ అన్నాళ్ళు మన కాన్సెప్ట్ తీసుకొచ్చారు కదా, ఇది బెస్ట్ కాన్సెప్ట్. ఇది అన్నాళ్ళతో మనకు ఇంకోటి మనకు నాలెడ్జ్ అనేది వచ్చేసింది. సో ఇదైతే ఇంకొకటి ఇప్పుడు రీసెంట్ గా మన సైంటిఫిక్ గా తెలిసింది ఏంటంటే ద యానిమల్ ఈజ్ ఎగ్జిస్టింగ్ ఆన్ హిమాలయాస్. ఆ ఫుట్ ప్రింట్స్ కనపడిందని కొన్ని సైంటిస్ట్ వల్ల తెలిసింది మనకి. సో ఇది వెరీ పవర్ఫుల్. మనకి అది చాలా మందికి ఏంటంటే లేదు అని అంతమైపోయిన కాదు, యతి అనేది ఉంది. సో అది దీని వల్ల మనం తెలియదలుచుకున్నాం. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఇట్లాంటివి మాకు తెలియదు. ఇదైతే 17th గణేష్ మనకైతే కంప్లీట్ చేసుకుంటున్నాం. లెట్స్ గో. ఇంకా 18th వరకు వెళ్ళాలి మనం. ఇంకా guys 21 గణేష్ అయితే విజిట్ చేస్తున్నాం.
24th గణేష్ అయితే గణేష్ అయితే నడవండి గైస్. ట్వంటీ ఫైవ్ అయితే సక్సెస్ఫుల్ అయితే కంప్లీట్ చేసుకున్నాం వినాయకుడు దర్శనం అయితే. ఇది వచ్చి చిన్నగా వినాయకులు ఉన్నారు, చాలా క్యూట్ ఉన్నారు. ఇదైతే 26 గణేష్ ఇది. సో జై బోలో గణేష్ మహారాజ్ జై. 27th గణేష్ ఇదైతే 28 గణేష్ తీసేది. Guys, 29th గణేష్. ఎత్తి గణేష్ చూసినాం కదా. సో అక్కడ నుంచి అయితే మనకు కలిసిండు తమ్ముడు అండ్ శ్రీకాంత్. అండ్ అక్కడ నుంచి ఇక్కడ దాకా అయితే మనకైతే తమ్ముడు చూపించాడు అన్ని వినాయకులు అయితే. సో థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్ యూ. 30th గణేష్ ఇదైతే గైస్ 31 గణేష్ గైస్. చూడండి సార్ ఎట్లా ఉంది లుక్ అయితే 31 గణేష్ అయితే. సో గైస్ 32 గణేష్ ఇది. గణేష్ గో కుక్కర్ 33 కంప్లీట్ అయిపోయిందో తింటాను. సో చూడండి గైస్. అయిపోయినాయి 34th గణేష్ ఇది. సో లోపలికి వెళ్ళి చూద్దాం నెక్స్ట్ గైస్. గణేష్ రండి. గణేష్ 36th గణేష్ గైస్ ఇది. సెవెంత్ గణేష్ అయితే అండ్ మనతో కొబ్బరికాయ వచ్చేసినావా 37th కొబ్బరికాయ ఇది. సో ఇది వచ్చి 38. సో ఇదే 39th గణేష్ గుజెట్నాం గణేష్. సేమ్ గణేష్ ఇక్కడే సేమ్ ఉంది. జస్ట్ పామ్లా కలర్ చేంజ్ ఉంది. అదైతే గోల్డ్ కలర్ ఉంది, అదైతే బ్లూ కలర్ వచ్చేసింది. సేమ్ మా గణేష్ ఉంది.
సో హనుమంతుడి రూపంలో గణేశుడు అయితే ఉన్నాడు కదా. సక్సెస్ఫుల్ అయితే 60 గణేష్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. అయితే వినాయకుడు అయితే ఉన్నాడు మనకు. Okay, 74 Ganesh.
ఇక్కడ వెనకాల అయితే యజ్ఞం అయితే నడుస్తుంది. అయితే మనకి 80 గణేష్ అయితే కంప్లీట్ చేసుకున్నాం కదా, 81 ఇది. సో మనం వాళ్ళకి డిస్టర్బ్ చేయకుండా కొబ్బరికాయ ఇచ్చేసి వెళ్ళిపోదాము. కాశీ విశ్వనాథ లింగం అయితే ఇక్కడ మనకైతే దర్శనం అయితే తీసుకుండు. అండ్ ఇక్కడ చూస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్లో అయితే మీకు మొత్తం కాశీ టెంపుల్ అయితే ఉంటుంది మొత్తం అయితే. అండ్ మధ్యలో అయితే బొగ్గగంట అయితే కూర్చుండు చాలా క్యూట్గా. ఫైనల్గా అయితే 101 గణేష్ అయితే కంప్లీట్ చేసుకున్నా. సో మన మీతో ఇలాగే మీరు సపోర్ట్ చేస్తే గైస్ నెక్స్ట్ ఇయర్ అయితే 201 గణేష్ చేద్దాం. అలా పెంచుకుంటూ అయితే మనం వెళ్ళిపోదాం. అండ్ మీరు నేనైతే ఆల్మోస్ట్ 3:30 3 o'clock స్టార్ట్ చేసిన గైస్. ఇప్పుడు నైట్ 2 అవుతుంది. సో ఈవినింగ్ 3 o'clock స్టార్ట్ చేసిన. సో నైట్ 2 అవుతుంది. అండ్ 11 hours అయితే నేను మొత్తం స్పెండ్ చేసిన 101 గణేష్ తీయడానికి. సో నాన్ స్టాప్గా తీసిన. సో ఇక్కడ బ్రేక్ తీసుకోకుండా. సో ఇంత టైం అయిపోయింది. అండ్ మీరు చూసుకోవచ్చు వెనకాల అయితే నేను లాస్ట్ వినాయకుడు చేసిన. సో 101. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఇంత కష్టపడ్డది ఒక చిన్న షేర్ అండ్ ఒక లైక్ ఇవ్వండి గైస్. సో థ్యాంక్ యూ సో మచ్. సో నెక్స్ట్ వీడియో గురించి వెయిట్ చేయండి గైస్. అంటిల్ అండ్ టేక్ కేర్.